పాన్ ఇండియా హిట్లతో ముగ్గురు మొనగాళ్ళుగా మారారు. రెబల్ స్టార్ ఏకంగా 5 పాన్ ఇండియా హిట్లతో దూసుకెళ్తున్నాడు. 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లే కాదు, హ్యాట్రిక్కి రెడీ అవుతున్న ఎన్టీఆర్ ఏకంగా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు. ఐకాన్ స్టార్ బన్నీకి కూడా పుష్ప 2 పుణ్యమా అని పాన్ ఇండియా లెవెల్లో ఫేటే మారిపోయింది. అలా చూస్తే ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ ముగ్గురు పాన్ ఇండియా మార్కెట్లో మొనగాళ్లే. కానీ మరో ముగ్గురు మాత్రం డైలమాలో పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యే వరకు తను పాన్ ఇండియా హీరో అస్సలే కాదు. కాకపోతే కన్నడ స్టార్ యష్కి 2 పాన్ ఇండియా హిట్లు వచ్చాయి. రామ్ చరణ్కి ఎన్టీఆర్తో పాటు కలిసి చేసిన RRRతో ఫేటే మారిపోయింది. అయినా ఈ ముగ్గురు మొనగాళ్ళు కాదా? పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళేం ప్రూవ్ చేసుకోవాలి? ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ ఏం ప్రూవ్ చేసుకున్నారు? టేక్ ఎ లుక్. పాన్ ఇండియా కింగ్స్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 5 పాన్ ఇండియా హిట్లు ఉన్నాయి కాబట్టి ఇండియా నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు ప్రభాస్. ఇక రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ని బ్రేక్ చేసి 2 పాన్ ఇండియా హిట్లతో దూసుకెళ్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్కి నెక్స్ట్ ప్లేస్ దక్కింది. నిజానికి పాన్ ఇండియా లెవెల్లో పఠాన్, జవాన్ రెండింటితో షారుఖ్కి హిట్లు వచ్చాయి. కానీ తనకు కూడా ఎన్టీఆర్ పొజిషన్ దక్కకపోవడానికి రీజన్ పఠాన్, జవాన్ సౌత్లో పెద్దగా ఆడకపోవటం. కేవలం హిందీ మార్కెట్ల వల్లే వాటికి 1000 కోట్ల వసూళ్లు దక్కాయి. కానీ ఎన్టీఆర్ దేవరికి 1000 కోట్లు రాకున్నా సౌత్ నార్త్ను కుదిపేసింది ఆ సినిమా. అందుకే తను ఇండియన్ నెంబర్ 2 హీరోగా ఎదిగాడు. షారుఖ్ను కూడా పక్కకు నెట్టేశాడు. ఇదే కారణంతో బన్నీ కూడా పుష్పరాజ్గా 1800 కోట్లు కొల్లగొట్టాడు. తను పాన్ ఇండియా లెవెల్లో 3వ స్థానం దక్కించుకున్నాడు. ఇలా ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ పాన్ ఇండియా లెవెల్లో ముగ్గురు మొనగాళ్లు అనిపించుకున్నారు. కానీ యాష్, మహేష్, చరణ్కి ఆ రేంజ్లో స్టాంపు పడలేదు. యాష్కి KGF 2 భాగాలతో పాన్ ఇండియా హిట్లు వచ్చాయి కాబట్టి తను పాన్ ఇండియా లెవెల్లో జెండా పాతినట్టే. అయినా తనకు ఆ స్థానం దక్కట్లేదు. కారణం ఆ 2 సినిమాలతో ప్రశాంత్ నీల్కి దక్కిన గుర్తింపు యష్కి దక్కకపోవడం. పుష్ప 2 మూవీ 1800 కోట్లు కొల్లగొడితే KGF 2 భాగాల వసూళ్లు కలిపితే పుష్ప 2 రేంజ్ వసూళ్లను రీచ్ కాకపోవడం. దీనికి తోడు యష్ కూడా ప్రశాంత్ నీల్ సపోర్ట్ లేకుండా సొంత స్టామినాతో పాన్ ఇండియాని కుదిపేయాలి. అది జరగాలంటే తన టాక్సిక్ పాన్ ఇండియా హిట్ అవ్వాలి. ఇక చరణ్ RRRతో గ్లోబల్గా గుర్తింపు దక్కిన ఆచార్య గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడంతో రాజమౌళి సెంటిమెంట్కు బలయ్యాడన్నారు. పెద్దీతో హిట్మేట్ ఎక్కి ప్రూవ్ చేసుకుంటే తప్ప పాన్ ఇండియా మొనగాళ్ల లిస్టులో తన పేరు చేరదు. ఇక రాజమౌళి మూవీ SSMB 29 వచ్చి వండర్స్ చేస్తే పాన్ ఇండియా గుర్తింపు మహేష్కు దక్కుతుంది. ఆ తర్వాత కూడా మరో హిట్ పడితేనే పాన్ ఇండియా మొనగాళ్ల లిస్టులో తన పేరు చేరుతుంది. సో అప్పటి వరకు వీళ్ళు సౌత్ ఇండియా మొనగాళ్లే.